దశమ భాగం ఎక్కడ ఇవ్వాలి? సంఘానిక లేక మనం వెళ్ళే చర్చికా? కానుకగా ఇవ్వాలి. సంఘానిక, మనకు వెళ్ళే చర్చికా అంటే రోడ్డుకా లేకపోతే దాని పక్కన రహదారికా అన్నట్లు ఉంటుంది, కాగితమా లేకపోతే పేపరా అన్నట్లు ఉంటుంది. సంఘం అన్నా మనం వెళ్ళే చర్చ్ అన్నా ఒకటేగా. నా క్లారిటీ తెలియక అడుగుతున్నాను. ఇక్కడ రాజమండ్రిలో వేరే భావం ఉందేమో నాకు తెలియదు. రెండోది, కానుకగా ఎవరికి ఇవ్వాలి? పాస్టర్కి కానుకగా ఇవ్వాలా? ఎలా ఇవ్వాలి? ఎక్కడ ఇవ్వాలి? దశమ భాగంలో ఏమైనా కొన్ని చర్చెస్కి ఇవ్వవచ్చా? రైట్. దశమ భాగం గురించి ముందు క్లారిటీ ఇవ్వనివ్వండి. దశమ భాగం అనే పదం వినంగానే మనలో చాలా మంది ఏమనుకుంటారంటే 1/10 అని అనుకుంటారు. దశమ భాగం అంటే 1/10, 10వ భాగం కానే కాదు, అస్సలు కాదు. దశమ అనే తెలుగు పదం ఉపయోగించారు కాబట్టి 10వ భాగం, 10వ వంతు అని అనుకుంటారు. ఇంగ్లీష్ పదం అయితే దాన్ని టైత్ అని అంటారు, టైత్ అని అంటారు. ఓకే, దీనికి అర్థం ఏంటి? పాత నిబంధనలో ఉన్నటువంటి భావం ఏంటంటే, ఇశ్రాయేలు దశమ భాగం అంటే వాళ్ళ సంపాదనలో 10వ వంతు. అంటే నేను 100 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయలు తీసుకెళ్లి యాజకుడికి ఇవ్వాలి. యాజకుడు అంటే మన భాషలో ఎవరు? పాస్టర్ గారు. ఇంకొక 10 రూపాయలు తీసుకెళ్లి మనము దేవాలయంలో కట్టాలి. అంటే ఏంటి? మనం వెళ్ళే చర్చికి ఇవ్వాలి. దాంతో 20 రూపాయలు అయిపోయింది. 3 సంవత్సరాలకు ఒకసారి 10 రూపాయలు విధవరాలకి, పేదలకి, పరిచర్కి ఇవ్వాలి. దాన్ని సంవత్సరాల కొద్దీ విభజిస్తే 3.3 అవుద్ది. ఒకవేళ ఖచ్చితంగా నువ్వు దశమ భాగం ఇవ్వాలంటే 100 రూపాయలు సంపాదించేవాడు 23 రూపాయల 33 పైసలు ఇవ్వాలి. అది దశమ భాగం, ఒకవేళ బైబిల్ ప్రకారం కనుక ఆలోచించినట్లయితే. కానీ దేవుడు అంత భారాన్ని మన నెత్తి మీద పెట్టలేదు ప్రస్తుత సమాజానికి. కొత్త నిబంధనలో ఎక్కడ కూడా దశమ భాగం అనే మాట లేదు. కొత్త నిబంధనలో ఫ్రీ విల్ ఆఫరింగ్ అని అంటారు. స్వేచ్ఛాపూరితంగా ఇచ్చేటువంటి కానుక అని అంటూ ఉంటారు. స్వేచ్ఛాపూరితంగా కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8-9 అధ్యాయాల్లో ఉంటది. ఎంత ఇవ్వాలో దేవుడు చెప్పట్లేదు. నువ్వు ఇవ్వాలనుకున్నంత ఇవ్వు, అయితే కొనుక్కోకుండా ఇవ్వు, సనగకుండా ఇవ్వు, మనస్ఫూర్తిగా ఇవ్వు అని అన్నాడు. ఎలా ఇవ్వాలో చెప్తున్నాడు, ఎంత ఇవ్వాలో చెప్పలేదు. కాల్గేట్ అనేటువంటి కంపెనీ వాడు తాను విశ్వాసి. ఆయన అనుకున్నాడు, ఈ కంపెనీని పెట్టినప్పుడు నాకు వచ్చినటువంటి లాభంలో 10వ భాగం సంఘ స్థాపన కోసం ఇవ్వాలి అని తన లాభంలో 10వ వంతు ఇవ్వడం మొదలు పెట్టాడు. దేవుడు తనని ఆశీర్వదిస్తున్నాడని కొన్ని సంవత్సరాల తర్వాత 20% ఇవ్వడం మొదలు పెట్టాడు. అంటే 100 రూపాయల్లో 20 రూపాయలు. ప్రస్తుతం అలా పెంచుకుంటూ వస్తూ ప్రస్తుతం కాల్గేట్ కంపెనీ వాడు తాను సంపాదించే 100 రూపాయల లాభంలో దేవుని పరిచర్యకు ఎంత ఇస్తున్నాడో తెలుసా? 90 రూపాయలు ఇస్తున్నాడు. 90 రూపాయలు 100 రూపాయల్లో దేవుడికి ఇస్తూ 10 రూపాయలు ఆయన తీసుకుంటూ ఇంత పెద్ద కంపెనీ అవ్వగలిగాడు. కాబట్టి మీ ఇష్టం, మీరు ఎంత ఇవ్వాలనుకుంటే అంత ఇవ్వండి. ఇంకొక క్లారిటీ ఇవ్వాలి మీకు. కొంతమంది టీవీ ప్రసంగికులు, ఈ విధంగా పబ్లిక్ ప్రసంగానికి వచ్చేటువంటి వాళ్ళు మీ జోబులు కొట్టేయడానికి చేసేటువంటి ఒక తప్పుడు బోధ ఏంటి అనంటే, మీరు ఇస్తే దేవుడు ఇస్తాడు అనేటువంటి మాట. ఇది తప్పు. మనము ఇచ్చేటువంటిది కృతజ్ఞత అర్పణ. అంటే దేవుడు మనకి ఆల్రెడీ ఇచ్చేశాడు, దానికి కృతజ్ఞతగా మనం ఇస్తున్నాం. కృతజ్ఞతగా ఇచ్చేటప్పుడు మళ్ళీ వెనక్కి వస్తుందని ఆశించం. ఆల్రెడీ మనకు వచ్చిన దాంట్లో మనం ఇస్తున్నాం. మీలో ఎవరైనా లూథరన్ చర్చ్కి వెళ్ళే వాళ్ళు కానీ, సిఎస్ఐ చర్చ్కి వెళ్ళే వాళ్ళు కానీ, మెథడిస్ట్ చర్చ్కి వెళ్ళే వాళ్ళు కానీ ఉన్నట్లయితే, పాస్టర్ గారు కానుకల కోసం ప్రార్థన చేసేప్పుడు ఆ ప్రార్థనలో ఈ పదాలు మీరు చూస్తూ ఉంటారు, వింటూ ఉంటారు. ఏమన్నా తెలుసా? మీరు ఇచ్చిన దాంట్లోంచే మేము ఇస్తున్నాం ప్రభువా అనేటువంటి మాట. మనకి ఆ ప్రార్థన ఎందుకు నేర్పించారో తెలుసా? దేవుడు మనకిచ్చాడు, దాంట్లోంచి మనకు ఇస్తున్నాం. అంతేగాని దేవుడితో బిజినెస్ చేస్తూ మనం ఇవ్వట్లేదు. 10 రూపాయలు ఇస్తాను, నాకు 20 రూపాయలు ఇవ్వు అనేది కాదు. అది ఎలా ఉంటుందో తెలుసా? తిరుపతి కొండ కింద ఒకవేళ నేను ఇలాంటి బోర్డు పెట్టాను అనుకోండి, ఏమన్నా తెలుసా? ఇక్కడ గుండు కొట్టించుకున్న వాడికి మళ్ళీ జుట్టు రాదు అని ఇప్పుడు ఎవడైనా కొట్టించుకుంటాడా? కొట్టించుకోడు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దేవుడికి ఇచ్చేటప్పుడు మళ్ళీ వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఇస్తున్నట్లయితే అది బిజినెస్. దేవుడు ఆల్రెడీ మనకి ఇచ్చాడు కాబట్టి మనస్ఫూర్తిగా ఇవ్వాలి. 3వ ప్రశ్న దీంట్లో ఉన్నది,
ఎక్కడ ఇవ్వాలి అని. ఏ గేదెకి ఎక్కువ గడ్డి పెడితే ఆ గేదె ఎక్కువ పాలిస్తుంది, పచ్చి భాషలో చెప్పాలంటే. కాబట్టి నువ్వు పాలు ఈ గేదె దగ్గర తాగుతూ ఇంకో గేదెకి గడ్డి పెడితే నిన్నేమనాలి? బుద్ధి లేదా అనాలి నేను. దాంతో నీకు జవాబు వచ్చిండే. ఏ గేదెకి గడ్డి ఎక్కువ పెడితే ఆ గేదె పాలిస్తుంది. కాబట్టి ప్రాథమికంగా నువ్వు ఏ సంఘములో సభ్యుడో, ఏ సంఘానికైతే నువ్వు వెళ్తున్నావో వారం వారం, ఆ సంఘానికి నువ్వు కానుక ఇవ్వాలి. ఎందుకంటే ఆ పాస్టర్ గారు బతికేది దాని మీద, ఆ సంఘం నడిచేది దాని మీద, ఆ పరిచర్య కొనసాగేది దాని మీద. ఈ సంఘంలో పాలు తాగుతాను, ఆ సంఘానికి డబ్బులు ఇస్తానంటే మధ్యలో పాతెట్టాలి నేను, అటు ఇటు కాకుండా. అర్థమైందా? అయితే ఇది రూడ్ ఆన్సర్ అయితే దానికి మధ్యవర్తిత్వపు ఆన్సర్ ఉంది. ఏంటి తెలుసా? ఒకవేళ నువ్వు 100 రూపాయలు దేవునికి అంటే పరిచర్యకి ఇద్దాం అని అనుకున్నట్లయితే నేను చెప్పేటువంటి మాట ఇది నా సొంత జవాబు. దీన్ని అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు. నేనేమని చెప్తాను తెలుసా? నువ్వు ఇవ్వాలనుకునేటువంటి 100 రూపాయల్లో కనీసం 50 రూపాయలు, 100లో కనీసం 50 రూపాయలు నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నావో ఆ సంఘానికి ఇచ్చి, మిగిలిన 50 రూపాయలు ఎవరికైనా ఇవ్వదలుచుకుంటే పేదలకు కానీ, లేకపోతే ఇంకొక సేవా సంస్థకు కానీ, ఇంకొక సమాజానికి కానీ ఇవ్వాలనుకుంటే మిగిలిన దాంట్లోంచి భాగాలు చేసివ్వండి. కానీ మినిమం 50% నువ్వు ఎక్కడైతే ప్రతి వారం లాభం పొందుతున్నావో, సేవను పొందుతున్నావో వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నావో ఆ సంఘం 3 పనులు చేస్తుంది. ఈ 3 పనులు ఆ సంఘమే చేస్తుంది, ఇంకెవరు చేయరు. ఆ 3 పనుల్ని ఇంగ్లీష్లో నవ్వుతూ ఈ మాట అంటారు, హ్యాచ్, ప్యాచ్, డిస్పాచ్ అంటారు. హ్యాచ్ అంటే పొదగడం, నువ్వు పుట్టంగానే బాప్టిజం ఇచ్చేది ఆళ్లే. ప్యాచ్, నువ్వు ఎవరినైనా పెళ్లి చేసుకుంటే కలిపేది ఆళ్లే. డిస్పాచ్, నువ్వు చచ్చిపోయిన తర్వాత పాతెట్టేది కూడా ఆళ్లే. హ్యాచ్, ప్యాచ్, డిస్పాచ్, ఈ 3 చేసేది మీ సంఘమే. ఆ సంఘానికి డబ్బులు ఇవ్వకపోతే ఇంకెవడు చేస్తాడు? ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మొన్న ఈ మధ్యన హైదరాబాద్లో ఒక కుర్రోడు నాకు ఫోన్ చేశాడు, ఏడుస్తూ ఫోన్ చేశాడు. బాగా ఏడుస్తుంటే, ఏంటి తమ్ముడు అన్నా, మా నాన్నగారు చచ్చిపోయారు అన్నా అన్నాడు. నేను అందరూ చచ్చిపోతారు తమ్ముడు, మా నాన్నగారు కూడా చనిపోయారు, ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలిసిందే. నాన్నగారు మారు మనసు పొందారన్నాడు. మరి ఇంకెందుకమ్మా బాధపడతావు? సర్లే, చనిపోయారు, బాధ ఉంటది. నాన్నగారు పరలోకంలోకి వెళ్ళారు, ఇక రారు ఆయన మన దగ్గరికి, మనమే ఆయన దగ్గరికి వెళ్తాం. ఇలాంటి మాటలు చెప్తా ఉంటే, అన్నా మా నాన్నగారు పరలోకంలోకి వెళ్తారా నరకంలోకి వెళ్తారనే విషయం బాధ లేదన్నా అన్నాడు. మరే అని అంటే సంఘం పేరు చెప్పను, చెప్తే మీలో కొంతమంది బాధపడొచ్చు. హైదరాబాద్ లో ఓ పెద్ద సంఘానికి వెళ్తా ఉంటాడంట ఈయన. అర్థమైందా? ఆ పాస్టర్కి ఫోన్ చేస్తే నాకు టైం లేదు పాతెడతానికి అన్నాడంట. అది పరిస్థితి. అప్పుడు నేను అతన్ని అడిగా, నువ్వు ఫస్ట్ నుంచి ఆ సంఘం అంటే, కాదన్నా మాది వేరే సంఘం పెద్దదని వెళ్ళిపోయాను అక్కడికి, ఇది దొరికిందా ఇప్పుడు పెద్దదే అని అన్నాను. అప్పుడు నేను ఏం చేయమంటావు అంటే, ఏం చేయొద్దు, నువ్వు ఒరిజినల్గా వెళ్తావే చర్చికి, ఆ చర్చికి వెళ్ళి పాస్టర్ గారి కాళ్ళ మీద పడి, నన్ను క్షమించండి, ఎండాకాలం ఏపుగా ఎదిగినటువంటి ఎండుగడ్డి తిని ఆ చర్చికి వెళ్ళాను, బుద్ధి పొరపాటు నాది, నన్ను క్షమించండి, మా నాన్న పాతెట్టండి అంటే వచ్చి పాతెడతాడు. బుద్ధిమాలిన పని చేసి చర్చిలు మార్చేది. అర్థమైందా? ఏ చర్చిలో దేవుడు నిన్ను ఉంచాడో అదే చర్చిలో ఉంచు. ఇదేమన్నా సూపర్ మార్కెట్, అరే ఎక్కడ సబ్బు కంటే అక్కడ సబ్బు చౌకరా అని వెళ్ళిపోవడానికి? ఇదేమన్నా మాంసం కొట్ట, ఎక్కడికంటే అక్కడ ఎక్కువ మంచి మాంసం ఇస్తున్నాడని వెళ్ళిపోవడానికి? ఇది సంఘం, సహవాసానికి సంబంధించింది. కాబట్టి బుద్ధి జ్ఞానం ఉపయోగించి పెద్దది కదా అని ఎగరేసుకొని వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేయదు.